కోటేరు లాంటి ముక్కుతో కూర్చున్నటువంటి వకుళమాత ఆ గోడ కన్నంలోంచి వెంకటేశ్వర స్వామి వారికి పెట్టబడేటటువంటి నైవేద్యములకు సంబంధించిన ప్రసాదముల తయారీని బహుశ్రద్ధగా అమ్మ కాబట్టి పరిశీలిస్తుంటే వెళ్ళి, అమ్మా నువ్వెంత అదృష్టవంతురాలిమ్మా, యశోదాదేవిగా ఒకప్పుడు కృష్ణ పరమాత్మగా పరిపాలించావు, ఇప్పుడేమో వకుళమాతగా శ్రీ వెంకటేశ్వరుడికి తల్లయ్యావు, ఆయనకి ఎంత మాతృభక్తి అమ్మా, ఎంత రాత్రైనా పడుకోబోయే ముందు ఒకసారి ఆయన లక్ష్మీదేవి వచ్చి నీ కాళ్ళు ఒత్తి పెడతారు కదా, నీకు కోడలంటే అంత ప్రేమ కదా. అక్కడి నుంచి కన్నంలోంచి ఒకసారి వంటశాలలోకి చూసి బయటికి వచ్చి అలా నడిచి వెడుతుంటే అరుగు మీద ఎడం చేతి వైపు బొమ్మల పేరు పెట్టినట్టుగా ఉన్నటువంటి ఆ బొమ్మలన్నీ చూస్తే అందులో అంగదుడు, ఆ ఆజ్ఞాపాలక హనుమ, సుగ్రీవుడు, వీళ్ళందరినీ చూసి ధరణితో ఇచ్చిన తీర్థం కింద పడిపోకుండా చటుక్కున లోపలికి జుర్రున తాగి మెట్లు దిగి వెనక్కెళ్ళి బావి దగ్గర నిలబడి ఆనందనిలయ విమానంలోకి చూస్తే దక్షిణామూర్తిని కూర్చున్నట్టుగా సింహం మీద కూర్చున్న శ్రీ వెంకటేశ్వరుడా అన్నట్టుగా కనపడితే అక్కడి నుంచి ముందుకొచ్చి అరుగు మీద దగ్గరికి వెడితే ఒకసారి ఆ తెల్లవారుజాము ప్రాంతంలో తలెత్తి ఆనందనిలయ విమానం వంక చూస్తే గుండ్రంగా మెరిసిపోతున్న విమానం, బంగారు రంగు, చల్లటి గాలి. ఈ విమానం చూస్తే చాలు, ఇక్కడ ఉంటే చాలని కదా దేవతలు కూడా కోరుకుంటారు, మన భాగ్యం కదా ఇలా రాగలిగామనుకుని కుడి పక్కకి తిరిగి ఎడం పక్కకి చూస్తే అరుగు మీద కూర్చుని నాణేలు, బంగారు కాసులు, వెండి ఇవన్నీ లెక్క పెడుతున్నటువంటి సిబ్బంది, పరకామణి సేవ చూసి ఏమిటండి అంత సువాసన వస్తోందంటే ఎడం పక్క గదిలో చందనం తీస్తారని చెప్పి ఒకసారి చూపించి కుడి పక్కకి తిరిగి ఎడం పక్కన ఉన్న పెద్ద పెద్ద మెట్లు ఎక్కి ఆ అరుగు మీద నిలబడి ఇలా ఆనందనిలయ విమానంలోకి చూస్తే కింద నుంచి వెండితో తెల్లగా గీయబడిన బాణం చూస్తే అది చూడమని గుర్తది విమాన వెంకటేశ్వరుడు. లోపల ఉన్నవాడు ఎలా ఉంటాడో ఇక్కడ అలాగే ఉంటాడు, వ్యాసరాయ ప్రతిష్టరా అని చెప్పి ఆ కథ చెప్పి ఆ విమాన వెంకటేశ్వరుణ్ణి చూపించి ఆయనకి ఎడం చేతి పక్కనేమో ఇలా తోక పైకెత్తి తలపక్క నుంచి ఇలా తిప్పిన స్వామి హనుమ, మధ్యలో చేతులెత్తి ఆడుకుంటున్నటువంటి కృష్ణ పరమాత్మ, అవతల పక్కనేమో ఇలా రెక్కలు విప్పి కూర్చున్నటువంటి గరుత్మంతుణ్ణి చూసి ఆ విమాన వెంకటేశ్వరుడి దర్శనం చేస్తే లోపల ఉన్నటువంటి ధ్రువమూర్తి దర్శనంతో సమానమన్న శాస్త్రమాకు గుర్తు తెచ్చుకొని పునర్దర్శనంగా భావన చేసి నమస్కారం చేసి ముందుకెళ్ళి ఆ ఎడం పక్కనున్నటువంటి తలుపులు తీసి ఆ లోపలికి రమ్మంటే స్వామివారి ఆ ఆంతరంగికమైనటువంటి పరికరములు ఉంటాయి. ఆ లోపలికి వెళ్ళినప్పుడు స్వామివారు 6 రోజులు కట్టుకున్నటువంటి పట్టుబట్ట విప్పి ఒక్కసారి తల మీద పెడితే, ఏదో అమ్మ కట్టుకున్న బట్టలు తల మీద పెడితే ఎంత శాంతి కలుగుతుందో అంత శాంతి పొంది స్వామివారి మూర్తిని అంతటినీ స్నానం చేయించిన తర్వాత తుడిచినటువంటి బట్ట కళ్ళజోడు తీయండి అని చెప్పి తెల్లటి మెత్తటి బట్ట కళ్ళ మీద పెడితే ఆ పచ్చకర్పూరం తగిలి చురుచురులాడుతుంటే ఏకాంత సేవలో నైవేద్యం పెట్టిన జీడిపప్పునై ప్రసాదంగా ఇస్తే తీర్థం పుచ్చుకొని కళ్యాణాక్షతలు వేయించుకొని అందులోంచి బయటికి వచ్చి యువతల అరుగు మీద ఉన్న మెట్లెక్కి ఎడం పక్కనున్న భగవద్ రామానుజ దగ్గర నమస్కారం చేసి తీర్థం పుచ్చుకొని శఠారి పుచ్చుకొని ముందుకెళ్ళి మోకాళ్ళ మీద ఇలా చేతులు పెట్టుకుని కూర్చున్నటువంటి మణికట్లు కనపడుతున్నటువంటి యోగ నరసింహస్వామి దర్శనం చేసి యోగ నరసింహస్వామి దేవాలయం వెనక నుంచి వచ్చి కుడిపక్కకి తిరిగి మెట్లు దిగుతుంటే ఆ కుడి పక్కన ఉన్నటువంటి గరుకు ఆ పళ్ళెం మీద అందరూ చేతులు పెడుతుంటే ఇక్కడ స్వామివారి నామాలకి పచ్చకర్పూరం తీస్తారా అని చెప్తే దాని మీద శ్రీకారం రాసేవాళ్ళు, ఓంకారం రాసేవాళ్ళు, దాన్ని కళ్ళకద్దుకునేవాళ్ళు. ప్రజల భక్తిని చూసి ఆశ్చర్యపోయి మెట్లు దిగి ఎడం పక్కనున్న అరుగు మీద కూర్చుని ఒక్కసారి కుబేరుడు అప్పిస్తున్నటువంటి ఆ వెంకటేశ్వరుడి కథాభాగాన్ని చూసి అక్కడ ముందుకెళ్ళి హుండీలో ఎవరికి కనపడకుండా భగవంతుడు నాకు ఇచ్చినటువంటి శక్తి మేరకు హుండీలో ద్రవ్యాన్ని విడిచిపెట్టి కొంచెం ముందుకెళ్ళి గోడ మీద ఉన్నటువంటి ధనలక్ష్మి, డబ్బులు కురిపిస్తున్న లక్ష్మీదేవిని ఇలా కాళ్ళు ఎత్తకుండా 2 చేతులతో ఇలా పాదాలు పట్టుకుంటే అక్కడి నుంచి తిరిగి వచ్చి ఆనందనిలయ విమానం ఎదురుగుండా నేల మీద పడి నమస్కారం చేసి ఒంటికంటుకున్న తడి దులుపుకుని జాగ్రత్తగా మళ్ళీ ఆ ద్వారంలోంచి బయటికి వెళ్ళి ధ్వజస్తంభం దగ్గర మళ్ళీ ఓసారి నేల మీద పడి నమస్కారం చేసి బయటికి వచ్చి ఆ రంగనాయకుల మంటపంలో కూర్చుని వేదాశీర్వచనం పుచ్చుకుని ఉత్తరీయం పుచ్చుకుని ప్రసాదం పుచ్చుకుని బయటికి వచ్చి స్మరణాత్ సర్వపాపఘ్నం, కేవలము అలా స్మరించినంత మాత్రము చేత అలా
మనసులో స్మరించినంత మాత్రం చేత సర్వపాపఘ్నం. కాబట్టి అంతటి మహాత్ముడు కాబట్టే స్వామిని దర్శించి సంతోషమాగక పరవశులకు పుణ్య పురుషులొకట, స్వామి ప్రసాదంబు కందుల కద్దుకొని ఆస్వాదించు భక్తుల గుంపులొకట, మళ్ళీ దొరకమంటే దొరికే లడ్డూయా అని చెప్పి ఎంతో సంతోషంతో నోట్లో వేసుకునేటటువంటి వాళ్ళు. ఏది ఎయ్యడ విన్నను స్వామి వాటే, ఏది ఎయ్యడ చూసిన స్వామి తలపే, సకల హృదయాల ఉండెడి స్వామి ఒకడే, స్వామి నటించుచుండు ఈ శైలమందు. ఆ వెంకటాద్రి మీరు ఎక్కడ చూసినా స్వామి, అంత పరమాద్భుతమైనటువంటి ఆ వెంకటాచల క్షేత్రాన్ని ఆ విధంగా దర్శనం చేసుకుని ఎన్ని కోట్ల మంది ప్రతిరోజు ఆనందపడిపోతున్నారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.